మరాఠా సామ్రాజ్యంలో 1725వ సంవత్సరంలో అహల్యాబాయి హోల్కర్ కుటుంబంలో జన్మించారు. ఆమె జన్మించిన తర్వాత శివాజీ మరాఠా రాజ్యంలో చిన్న ఒక పోస్టుగా నియమించబడ్డారు. తర్వాత ఆమె యువరాణిగా ఎదిగిన తర్వాత దాదాపు మొఘల్ చక్రవర్తులైనటువంటి రాజులు ఎన్నో గుడులను ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి సమయంలో హోల్కర్ గారు ఒక మహిళ అయి ఉండి ఆమె ఏం చేశారంటే దేశవ్యాప్తంగా తన సొంతంగా వచ్చినటువంటి ఆస్తులు దాదాపు 16 కోట్లు, అంటే సుమారు అన్ని ఇవి గుళ్ళు ఏవైతే ఉన్నాయో, జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలలో గోసేవకు సంబంధించి అదే రకంగా గుళ్ళను ఎన్నో ధ్వంసమైన గుళ్ళను పునర్నిర్మించడం జరిగింది. అలాంటి గొప్ప మహిళ మన దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చినారు. అలాంటి ఆమెని ఒకసారి మనం అందరం స్మరించుకుంటూ ఆమె జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. బీజేపీ పార్టీ అదే రకంగా ఆమె గురించి తెలియజేయడం కోసము ప్రతి గుడిలో గోశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె పుట్టి ఇప్పటికి 300 సంవత్సరాలు అయింది. ఈ జన్మదినం ఎప్పుడంటే మే నెల 31వ తారీఖు రోజు ఆమెది జన్మదినం. అయితే మన భారతీయ జనతా పార్టీ ఈ నెల 21 నుంచి 31 వరకు ఆమె జయంతి ఉత్సవాలను జరిపించాలని చెప్పి మనము కార్యాచరణలో మొదలు పెట్టుకున్నాము. 21 నుంచి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక కార్యక్రమము అహల్యాబాయి గురించి తెలియజేసుకోవడానికి మనకు కార్యాచరణ జరుగుతుంది. అయితే ఈమె ఆ టైంలోనే 300 సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఏదైతే మోదీ గారు చేస్తున్నటువంటి మహిళల ఉన్నతి కొరకు పాటుపడ్డాడు, అలాగే రోడ్ల నిర్మాణం అయితేనేముంది, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ రోజే కనుక్కున్నటువంటి గొప్ప వ్యక్తి. అలా అప్పట్లోనే అన్ని రకాలైన డెవలప్మెంట్ గురించి ఆలోచించినటువంటి గొప్ప మహిళ. అంతేకాకుండా 30 సంవత్సరాలు ఏకదాటిగా పాలించినటువంటి పురుషులు కూడా లేనటువంటి పరిస్థితిలో స్త్రీ కూడా ఒక్క లోపం లేకుండా 30 సంవత్సరాలు ఏకదాటిగా పాలించినటువంటి స్త్రీ. ఇవాళ మనం ఈమె గురించి తెలుసుకోవాలి అని అంటే మోదీ గారు కూడా ఈమె ఆలోచనల్లోనే అతను పోతున్నారా అనే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి గురించి ప్రతి మహిళ తెలుసుకోవాలి, ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. న్యాయము ధర్మము ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కానీ ప్రతి దాని మీద ఇది లేదు అనకుండా అన్ని కళల్లో కూడా ఎంతో ఉత్తమమైనటువంటి గొప్ప చాతుర్యం కలిగినటువంటి వ్యక్తిగా మనము ఈమెను గుర్తించుకోవాలని చెప్పి ఆమె జన్మదిన సందర్భంగా మనం ఇవాళ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మహిళలు అయితేనేమిటి, మన పార్టీ నాయకులు అయితేనేమిటి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. సార్ మీరు చెప్పండి. సార్ మేము చెప్పండి, మీకు కొన్ని చెప్పాలి. ఒక్కటి చెప్పలేదు. మీరు వీడియో తీస్తున్నారా సార్? అవును. ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇలాంటి మహానుభావులందరినీ కూడా మనం దేశవ్యాప్తంగా మనకి సంస్కృతి పరంగా, రాజ్యపరంగా, ధర్మపరంగా చేసినటువంటి గొప్పవారిని అందరినీ కూడా స్మరించుకోవటానికి, ఇలాంటి మహానుభావులందరినీ కూడా మనం ఈరోజు మనము గుర్తు చేసుకోవటానికి ఇలాంటి పర్వదినాలను అలాగే వారి జన్మదినాలను వర్ధంతుల్లో కూడా ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు మనం ఇలా చేసుకుంటామంటే వారి యొక్క స్ఫూర్తిని మనలో నింపుకోవాలని, వారు చేసినటువంటి గొప్ప పనులు మనం కూడా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. దేశము పరాయి పాలనకి దిగి రాకుండా, పరాయి మతంలోకి వెళ్లకుండా ఉండాల్సిన అవసరము, అగత్యం నేడు బాగా కనిపిస్తుంది. మనం ఈ మధ్య గమనిస్తున్నాం, మన మధ్యనే ఉంటున్నారు వాళ్ళు, పాకిస్తాన్కు చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, మేధావులని ముద్రలు వేసుకున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి సినిమా యాక్టర్లు అయితేనేవి, అలాంటి కుహాన మేధావులు చాలా మంది కూడా మన సంస్కృతిని, ఇలాంటి మహనీయురాలను కూడా అవమానించే దుస్థితికి దిగజారినారు. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి, మన సంస్కృతి తెలుసుకోవాలి. అలాగే ఆధునికంగా పారిశ్రామిక అభివృద్ధిలో కానీ, టెక్నాలజికల్ అభివృద్ధిలో కానీ మనం ఎప్పుడు వెనకబడకూడదు. అట్లా అని చెప్పేసి గతాన్ని మర్చిపోయి మన సంస్కృతికి తిలోదకాలు ఇవ్వకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం, మన దేశ సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం, మన చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరంగా యాత్ర అని చెప్పేసి మన ఆపరేషన్ సింధూర్లో జరిగిన విజయానికి అనుగుణంగా మన తిరంగా యాత్ర అని చెప్పి కార్యక్రమం బయట చేపట్టుకున్నాం. ఇలాంటి యాత్రలన్నీ కూడా మనలో స్ఫూర్తి నింపి
మనల్ని ఆ వైపు, దేశభక్తి వైపు, ధర్మం వైపు, న్యాయం వైపు నడిపించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.